ప్రభు నీతిమంతుడు, అందరినీ కూడా ఈ లోకంలోకి వచ్చి నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చారు, మన కోసం మరణించారు. ఆ సంగతి దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా సరే, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే, నువ్వు ఎంత చదువు చదివినా సరే, నువ్వు ఎంత ధనవంతుడైనా సరే, అది నీ మనసులో ఉండాలి. పిల్లారా, దేవుడు నీ మనసులో ఉండాలి. దేవుడు నీ మనసులో ఉన్నప్పుడు బిడ్డారా, నీ పనులన్నీ కూడా నువ్వు చక్కని చేసుకుంటావు. నూతనంగా జీవించి నీ దేవుని పనులను, మంచి పనులను, మంచి కార్యములను మనం చక్కని చేసుకుంటాం. బిడ్డారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం ఎవరిచ్చినా, బాప్తిసం ఏ చర్చి వాళ్ళు ఇచ్చినా, ఆ చర్చి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇతరుల దగ్గర బాప్తిసం తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు జీవాహారం తీసుకోవచ్చు, దాని తప్పేముంది? దానిలో మళ్ళీ భేదం ఎందుకు? ఈ భేదాలన్నీ, భేదాలు చాలా పెట్టుకున్నారు మనలో, అనేకమైన భేదాలు ఉన్నాయి. అందుకే పార్టీలుగా విడిపోతున్నారు జనం, గ్రూపులుగా విడిపోతున్నారు. నేను ఒకసారి గుంటూరు సెంటర్లో చూశాను. నేను ఇక్కడ సెంటర్ కాదు, పై ఒక సెంటర్ ఉందిలే, గుంటూరు సెంటర్. ఒక చర్చిలో ప్రార్థన జరుగుతుంది. కొంతమంది జనం వెళ్ళారు. ఓ పాస్టర్ చెప్తున్నాడు వాళ్ళకి, జాగ్రత్తగానండి. బయట కొంతమంది నిలబడ్డారు. నేను వాళ్ళు వెళ్ళి అడిగే, ఊరికనుక ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు నేను అడుగుతూ ఉంటా. ఆ జనాలను అడిగితే, ఏమండి వాళ్ళు పాస్టర్ చెప్తున్నాడు వాక్యం, మీ జనాలు ఉన్నారు, మీరు వెళ్ళరేంది అని అడిగా. అదండి ఆ పాస్టర్ గ్రూప్, అదండి ఇదిగో మా పాస్టర్ గ్రూప్ ఇదండి, ఆ పాస్టర్ గ్రూప్ అదేంట, ఈ పాస్టర్ గ్రూప్ బయట అంట. ఒక గ్రూపులో ఒక పాస్టర్ చెప్తున్నాడు, వాళ్ళు బయటకు వచ్చినాక వీళ్ళు ప్రవేశిస్తారు. సమాధానం ఏదండి? నేను చూసా, నేను అడిగా, నేను తెలుసుకున్నా. ఇన్ని భేదాలుంటే దేవుని రాజ్యానికి వారసులు ఎట్టా అవుతాడండి? నీలో సమాధానం లేదు, మనుషుల మధ్య సమాధానం లేదు, నీలో సమాధానం లేదు. నువ్వు సేవ ఎందుకు చేస్తున్నావు? జనాలు గ్రూపులుగా విడదీయటాక, గ్రూపులుగా చేర్చుటాక.